డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ ఫస్ట్ మాట్లాడతారండి. చెక్ చెక్. ఎలా ఉందండి సినిమా? ఇంటర్వెల్ ఎలా ఉంది? క్లైమాక్స్ ఎలా ఉంది? అన్నిటికన్నా ముందు చాలా ఏళ్ల జర్నీ ఇది. నేను పర్సనలీ 6 years తర్వాత ఒక రిలీజ్ చూస్తున్నా. ఎంత ఎమోషనల్ అవుతున్నానో నేను వర్డ్స్లో డిస్క్రైబ్ కూడా చేయలేను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ టు సే. అందరు బయటికి వస్తుంటే మీ ఫేసెస్లో ఎమోషన్ చూశాను. అందరూ వచ్చి హగ్ చేసుకున్నారు. ఇంతకన్నా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సొంత ఇల్లుగా ఉంటారు ఈ సినిమాతోనంట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఇల్లు పక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కోపం నచ్చిందా సినిమా? సో విక్రమ్ మీద కోపం వచ్చిందా? చాలా చాలా థ్యాంక్ యూ. వెళ్ళి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సినిమా చూడడానికి. మీ ఫ్రెండ్స్ని తీసుకొని రమ్మండి థియేటర్కి. ఇంత ప్రేమం చూసి నాకు చాలా చాలా ఫీల్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఎస్, హేషం సార్ మాట్లాడతారు. రాహుల్ సార్ థ్యాంక్ యూ, అండ్ ధీరజ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. Hi all. Did you all love the music? Thank you so much for accepting this film. And the score is also done by another composer, Prashant. We have to thank him also. Thank you all for showing so much of love and support. Thank you. ఇప్పుడు ఎస్కేఎన్ గారు మాట్లాడతారు. సినిమా రిలీజ్ అయ్యే వరకే మనం మాట్లాడాలి. సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ రెస్పాన్సే చెప్పొద్ది. సో ఈ సినిమాలో ఉందో ఒక కోడ్లో మీరే చెప్పండి. సో అది రెస్పాన్స్. ప్రివ్యూకి ఇంత గ్రేట్ రివ్యూ ఇచ్చారు. సో రష్పా గారికి ఈ సినిమా ఒక నేషనల్ అవార్డు రావాలని, అలాగే రాహుల్ రవీంద్రన్ గారు పెట్టిన ఎఫర్ట్స్కి ఆయనకి మరిన్ని విజయాలు చేకూరాలని, దీక్షిత్ని చూస్తే ఆ విక్రమ్ క్యారెక్టర్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడో బయటకు వచ్చా కూడా ఆయన పేరులో నాకు విక్రమే కనిపిస్తున్నాడు. సో ధీరజ్కి ఇలాంటి సినిమాల మీద చాలా పట్టు ఉంటుంది. అల్లు అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్లో విద్యా గారికి ఇలాంటి మరిన్ని విజయాలు దక్కాలని, ఇలాంటి మీ ఆడియన్స్ అందరికీ కూడా ద గర్ల్ ఫ్రెండ్ అనేది మరిన్ని మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని, ఇక్కడికి ఈరోజు బాయ్స్ వచ్చిన వాళ్ళు రేపు గర్ల్ ఫ్రెండ్స్తో రండి, గర్ల్స్ వచ్చిన వాళ్ళు రేపు బాయ్ ఫ్రెండ్స్తో రండి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటన్నా? నా గర్ల్ ఫ్రెండ్స్ చాలా థియేటర్స్లో ఉంటారు నాన్న. సార్ చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. బేసిక్గా మీ అందరికీ తెలుసు, సినిమాలో చూసినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రిస్ట్రిక్షన్స్ చాలామంది పెడుతుంటాం. చాలా అంటే నాకు అసలు ఒక ఫీల్ వస్తుంది. బేసిక్గా అమ్మాయిల్ని ఏదో హోల్డ్ చేయాలి, కంట్రోల్ చేయాలి అనే థాట్తోనే ఉంటాం అందరం. ఎందుకంటే మనం తప్ప వేరే దిక్కు ఉండొద్దు వాళ్ళకి. ఏదున్నా మన మీద డిపెండ్ అవ్వాలి, మనతోనే ఉండాలి అనే ఫీల్లో ఉంటాం. బట్ వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. నాకు సార్ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అరే ఏంట్రా వెళ్తుంది ఏదో సరదాగా అనే ఫీల్ ఉండే. క్లైమాక్స్ చూసిన తర్వాత నిజంగా అరే ఎంతమంది తప్పు చేస్తున్నాం మనం. ఈవెన్ అమ్మ వాళ్ళది కూడా సేమ్ పొజిషన్ కదా. మీరు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు నేను నమ్మలేదు సార్, ఇంత ఎమోషన్ క్యారీ అవుతుందా సినిమాలో, ఇంత ఎమోషన్ ఉందా అని అనుకున్నాను. కానీ బట్ సార్ వణుకుతుంది సార్ చేయి కూడా. ఈవెన్ నేనైతే మీ అందరికీ చెప్తున్నా, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ చేంజ్ అవ్వండి. అమ్మని, అక్కని, చెల్లిని, ప్రతి ఒక్కరిని వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకునే రైట్ వాళ్ళకు ఉంది. ఆ ఒక్కటి వాళ్ళకి ఇస్తే అందరం సమానంగా హ్యాపీగా ఉంటాం అనేది చూపించారు సార్. నాకు ఆ పాయింట్ చిన్మయ్య గారికి మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది
ఈ ఒక్క క్లైమాక్స్లో నాకు కనిపించింది సార్. చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా నచ్చింది సార్ నాకు. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా సార్. ధీరజ్ సార్, ఇలాంటి సినిమాలు ఇంకా 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 చెయ్యండి. చాలా అంటే చాలా హ్యాపీ సార్, ప్రామిస్గా చెప్తున్నాను. నాకు జనరలీ ఇలా ఇంతమంది ముందు మాట్లాడాలంటే చాలా భయం. బట్ ఈ మూవీ నన్ను బయటకు తీసుకొచ్చిందేమో అన్న ఫీలింగ్ నాకు వస్తుంది ఇప్పుడైతే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారి మీద అయితే చాలా కోపం వచ్చింది, ఇలా కూడా ఉంటారా అని. బట్ అట్ ది ఎండ్ ఏదో ఒక ఫైనల్ స్టోరీ ఇవ్వడం అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు ఎక్కువ డైలాగ్స్ చెప్పలేకపోయినా కూడా షార్ట్ అండ్ స్వీట్గా మీరు చెప్పిన ప్రతి డైలాగ్ ఇక్కడ టచ్ అయిపోయింది. ఓవరాల్గా మూవీ అయితే చాలా 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 బాగా నచ్చింది. అంటే ఫస్ట్ రావడం అయితే అంత ఇంట్రెస్ట్తో రాలేదు నేను, ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ వచ్చిన తర్వాత అప్పుడే అయిపోయింది ఆ మూవీ అని అయితే చాలా ఫీల్ అయ్యాను నేనైతే. Rahul, you made it. What a movie, man, really. You know, thank you, but you know, we should appreciate each and every one. First, ఇట్లాంటి ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళిన ప్రొడ్యూసర్స్కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, బికాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీక్షిత్, వాట్ అ పర్ఫార్మెన్స్, మ్యాన్. మా అందరి కోపం రగిలిపోయింది మిమ్మల్ని చూస్తే. సో దట్ ఈస్ ద పర్ఫార్మెన్స్. అండ్ యు నో ద బెస్ట్ పార్ట్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్, ప్రతి ఒక్కళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, వెదర్ ఇట్ ఇస్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, ప్రతి ఒక్కళ్ళకి ఒక చాయిస్ ఉంటుంది, వాళ్ళకు ఒక వాయిస్ ఉంటుంది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ చెయ్యాలి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ గర్ల్ ఫ్రెండ్. అండ్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ అ ఉమెన్ సెంట్రిక్ ఫిలిం ఆర్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం. ప్లీజ్ ఎవ్రీబడి అండర్స్టాండ్ దిస్. This film is about everybody's rights. We are born in this country. We all have equal rights. We all have equal voice. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ వాయిస్ని ఒకళ్ళ చాయిస్ని రెస్పెక్ట్ చేయడం, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే ఇలాగే టాక్సిక్గా తయారవుతాయి రిలేషన్షిప్స్. సో లెట్ టాక్సిసిటీ నాట్ ప్రివైల్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. The relationships should be mutually respected and toxicity should be avoided. Thank you so much, Rahul. It was a wonderful, wonderful film. Yeah, wonderful. Thanks a lot, Dikshit. Thank you. రియల్లీ అంటే మేము ఎన్నో సినిమాలు చూస్తుంటాం, ఎంటర్టైన్మెంట్ అనో యాక్షన్ అనో మాస్ అనో ఏదో చూస్తుంటాం, వాటి మీద రివ్యూలు చెప్తుంటాం, వాటి క్వాలిటీసో వాటి మెరిట్సో బట్టి. బట్ ఈ సినిమా బేసిక్గా ఇట్ ఈస్ ఎ ఫిల్మ్ ఆఫ్ ఎ గ్రేట్ మెరిట్ దట్ విల్ అడ్రస్ ది ఎంటైర్ సొసైటీ అట్ ప్రెజెంట్ టైమ్స్. రియలీ ఐ అప్రిషియేట్ అవర్ డైరెక్టర్ రాహుల్ రవీందర్ ఫర్ ఇలాంటి సినిమా. ఎందుకంటే ఇదొక ఎలర్ట్, ఈ సొసైటీకే ఒక ఎలర్ట్. ప్రెజెంట్ డే సొసైటీలో గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్ ఆర్ ఇన్ చాలా దారుణమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేను వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా ప్రొడ్యూసర్ ధీరజ్ గారిని కానీ లేకపోతే మా హీరో దీక్షిత్ని కానీ డైరెక్టర్ రాహుల్ రవీందర్ని కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇదే పాయింట్ పదే అడిగాను వాళ్ళని. ఈ రిలేషన్షిప్స్ అన్నవి చాలా డేంజరస్గా తయారయ్యే సొసైటీలో బాగా అంటే ఒక క్వాలిటేటివ్ కంటెంట్ని, ఫ్యామిలీస్ని, గర్ల్స్ లైఫ్ని ఎంత బాగా అడ్రస్ చేయాలని ఈ సినిమా తీశారో, సచ్ ఎ గ్రేట్ బ్యానర్ గీతా ఆర్ట్స్ నుంచి మా మొగిలినేని ధీరజ్ తీసిన ఈ అద్భుతమైన సినిమా ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా. అంటే హౌ టు ట్రీట్ ఎ గర్ల్, ఒక ఆడపిల్ల దగ్గరికి వచ్చి ప్రేమించడానికో లేక ప్రేమించబడడానికో దగ్గరికి వచ్చిన ఆడపిల్లని
మగపిల్లలు ఎలాగ ట్రీట్ చెయ్యాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ అభిప్రాయాలకి ఒక స్పేస్నిచ్చి వాళ్ళ తాలూకా ఇండివిడ్యువాలిటీని గౌరవించి ఆడపిల్లల్ని ఎలా అడ్రస్ చేయాలో డైరెక్టర్ రాహుల్ రవీంద్ర అద్భుతంగా చెప్పాడు ఈ సినిమాలో. ఒకవేళ కానీ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత గనక ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని గనక హ్యాండిల్ చేయడం రాకపోతే అమ్మాయి ఎలా ఎదురు తిరిగి తన వ్యక్తిత్వాన్ని తాను కాపాడుకోవాలో కూడా తను డిమాన్స్ట్రేట్ చేసి చూపించాడు ఈ సినిమాలో. అంటే మనం రీల్స్లో ఈ మధ్య చూస్తున్నాం, ఈ జపనీస్ ఫైట్స్, చైనీస్ ఫైట్స్ ఎట్లా కౌంటర్ అటాక్ చేయాలని చిన్న చిన్న రీల్స్ వస్తున్నాయి. బట్ 2.5 గంటల సినిమాలో రాహుల్ రవీంద్ర క్లైమాక్స్కి తీసుకెళ్తున్నప్పుడు ఆడపిల్లల తండ్రులకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే సినిమా ఇది. అంటే ఒక గర్ల్ ఒకవేళ ఒక క్రైసిస్లోకి వెళ్తే షీ కెన్ కమ్ బ్యాక్ అని తల్లిదండ్రులకి ఒక ధైర్యాన్ని కూడా ఈ సినిమా ద్వారా రాహుల్ రవీందర్ చెప్పాడు. కాబట్టి ఈ సినిమాకి ఒక ఆర్కైవ్ వాల్యూ ఉంది. ఈ సినిమాకి అంటే ఒక స్టోరేజ్లో కలకాలం ఉంచాల్సిన సినిమాగా దీనికి చాలా గొప్ప వాల్యూ ఉంది. కుటుంబాలుగా తరలి వెళ్ళి థియేటర్లకి ఈ సినిమా చూసి తీరాలి. ఎందుకంటే లేకపోతే ఈ రోజున సామాజిక స్థితిగతులు ఎవ్వరికీ అర్థం కావు, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియని ఒక దారుణమైన అవస్థలో ఈ సమాజం కొట్టుమిట్టాడుతున్న ఈ టైంలో ఇలాంటి సినిమా రావడం అన్నది మాత్రం వీళ్ళందరికీ కూడా, ఈ టీంకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి అండ్ హీరో దీక్షిత్ అద్భుతంగా చేసాడు ఈ సినిమాలో. అండ్ రష్మిక మందాన గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. షీ హెస్ డన్ ఎ గ్రేట్ జాబ్. అసలు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడమే అమ్మాయి గ్రేట్నెస్. ఈ క్యారెక్టర్ని క్లైమాక్స్లో ఒక అమ్మవారులా కనిపించి ఈ సినిమాలోని చేసిందే. ఈ సినిమా 100% ప్రతి ఇంటిల్లి పాది వెళ్ళి చూసి ఈ సినిమాని సక్సెస్ చేసి ఈ సినిమాని ఒక మైల్ స్టోన్గా నిలబెట్టే బాధ్యత ఈ సమాజం మీద మొత్తం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా అమ్మాయికి చాలా ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఇది చూసిన తర్వాత రాహుల్ రవీంద్ర గారిని నేను అడిగాను, సినిమా చూసిన తర్వాత నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి అన్నారు. నేను Q&Aలో క్వశ్చన్ అడిగినప్పుడు లిటరల్గా నేను ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయాను. థ్యాంక్ యూ. అమ్మాయిల ఎమోషన్స్ అన్నీ దీంట్లో చూపించారు. మేము చాలా సినిమాలు చూస్తూ ఉంటాము జర్నలిస్ట్గా, బట్ లిటరల్గా ఇది మాత్రం యాజ్ ఏ ఒక ఉమెన్గా చూశాను. అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత బాగా చూపించారంటే, అబ్బాయికి అనేటప్పటికీ పేరు ఇదంతా అమ్మాయి ఇలా క్యారెక్టర్ అని చెప్పి ఎనాసెస్ చేస్తూ ఉంటారు. బట్ అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది రష్మిక గారు, అబ్బాయికే కాదు సేమ్ అక్కడ అమ్మాయే కాదు అబ్బాయి కూడా ఉన్నాడు అని. సో లిటరల్గా దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ రాహుల్ రవీంద్ర గారు.